నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతను ఆగం చేసిన అకాల వర్షం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర నష్టం, ఆందోళనలో రైతులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ నిరసన. కోతులు కుక్కల బెడద నివారించి డంప్ యార్డ్ సమస్య పరిష్కరించాలని ప్లాకార్డులతో ఆందోళన. రేపటి నుంచి చికెన్ సెంటర్ల బంద్. మార్జిన్ని పెంచే వరకు బంద్ పాటిస్తామని ప్రకటించిన చికెన్ సెంటర్ నిర్వాహకులు. కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదామంటూ సైకిల్ పై కౌన్సిల్ సమావేశానికి హాజరు. కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్న దొంగలు. అమాయకులను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి అందిన కాడికి దోచుకెళ్తున్న దుండగులు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన. సంఘీభావం తెలిపి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ జాగృతి నాయకులు డిమాండ్. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు కష్టాలు కన్నీలే మిగులుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను నిండా ముంచుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షం రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. కరీంనగర్, చొప్పదండి, వెమ్లవాడ, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. చొప్పదండి నియోజకవర్గంలో పలు చోట్ల రాళ్లవానకు చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, నువ్వు పంట నేలవాలగా మామిడికాయలు రాలిపోయాయి. వరిధాన్యం సైతం రాలిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వాన్ని ఆదుకోమని వేడుకుంటున్నారు. అకాల వర్షంతో ఎకరాన 30 నుంచి 50 వేల వరకు నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. రాత్రి గాలికి బాగా గాలి పెట్టింది. పూల తోటలన్నీ నష్టపోయినాం. లక్షల తోటలు పెట్టినాం. బాగా గాలి పెట్టింది. గాలికి మొత్తం కాలం గాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిరసనలు, ఆందోళనల మధ్య కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు పలు సమస్యలు ప్రస్తావిస్తూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ సమావేశానికి హాజరయ్యారు. నగరంలో కోతులు, వీధి కుక్కల బెడదను నివారించాలని, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అదేవిధంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి సైకిల్పై సమావేశానికి హాజరయ్యారు. నగరంలో మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందామనే ప్లాకార్డుతో సైకిల్పై సమావేశానికి హాజరయ్యారు. కాంక్రీట్ జంగల్ గా మారిన నగరంలో విర్రివిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సైకిల్ పై సమావేశానికి వచ్చినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నగర కాంక్రీట్ జంగల్ లాగా ఈరోజు నగరాలన్నీ కూడా మారిపోయినాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మానవాళి కూడా, ప్రతి ఒక్క నగర పౌరులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో వాళ్ళ పెళ్లి రోజు కానీ, బర్త్డే రోజు కానీ, శుభకార్యం రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉన్నది. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా ముందు మన పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలనేది మా విజ్ఞప్తి. అదే సందేశం ఇవ్వడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మా డివిజన్ నుండి ఈ కౌన్సిల్ మీటింగ్ రావడం జరిగింది. ప్రతి కౌన్సిల్ మీటింగ్ కూడా నేను సైకిల్ పైనే రావడం జరుగుతుంది. 5 ఏళ్ళు కూడా జరగబోయే ప్రతి కౌన్సిల్ మీటింగ్ కూడా నేను సైకిల్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీక్లీ ఒక రోజన్నా మనం ఈ వెహికల్ బంద్ చేసి సైకిల్ మీద తిరిగినట్టయితే మనం పర్యావరణం పరీక్షించడం వల్ల భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు 16 మందికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ విషయంలో కరీంనగర్ సిపిపై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యే చేశారు. జాతరలో జరిగిన గొడవ విషయంలో జనవరి 29న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును సిబిఐకి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఆదేశంతో విచారణను చేపట్టిన సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఎమ్మెల్యేతో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 2న హైదరాబాద్ సిఐడి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసు
నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేను ఆయన అనుచరులను ఇబ్బందులకు గురి చేయాలని అధికారులు ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్యాల మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయి. చేతికందే దశలో పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మదుట్ల గ్రామంలో గాలివానతో పాటు వడగండ్లు పడ్డాయి. వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. 6 కాలు శ్రమించి పండించిన పంట వడగళ్ల వానతో తీరని నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న, వరి, నువ్వు పంట నేల వాలిపోగా మామిడికాయలు రాలిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మందుట్ల సర్పంచ్ తిరుపతి కోరారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా చేసి తగిన పరిహారం చెల్లించాలని కోరారు. నిన్నటి నుండి వర్షాలు పడడం వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. దీనిపై నిన్న పడ్డటువంటి రాళ్ల వర్షం వలన పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వడ్లు కూడా పూర్తిగా నీలమట్టమైనాయి. అలాగే పంట పొలాలతో పాటు నువ్వు పంటలు కూడా నేలకొరిగినాయి. ఈ నువ్వు పంటలతో పాటు మామిడి తోటలో కూడా మామిడికాయలు చాలా వరకు రాలిపోవడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం దీన్ని కరీంనగర్ జిల్లాలో అత్యంత చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన మొలంగూర్ కిల్లా ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గుప్త నిధుల కోసం యథాతథంగా తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ ఉన్న దూద్ బావి పేరు ప్రఖ్యాతిగాంచింది. ఈ దూద్ బావి నీటి కోసం ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు. కాకతీయుల శౌర్యానికి, నైజాం కాలపు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం ప్రస్తుతం గుప్త నిధుల తవ్వకాలు, క్షుద్ర పూజలకు నిలయంగా మారింది. ఇటీవల ఇక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. నైజాం కాలం నాటి కిలాను అక్రమ కార్యకలాపాలు చేసిన వారి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మండలం మొలంగిరి కిల్లా వద్ద గత 4-5 రోజుల క్రితం గుప్త నిధుల తవ్వకాలు జరిగిందనే సమాచారం మేరకు పోలీస్ మరియు పురావస్తు శాఖ వారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని గుంతలను గుర్తించడం జరిగింది. కిల్లా చుట్టుపక్కల అందులో ఒక కొత్త గుంత గుర్తించడం జరిగింది. ఇటు విషయమై మేము కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దానిలో కొంతమంది అనుమానితులను గుర్తించడం జరిగింది. వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా మీ ద్వారా తెలియజేయడం అనగా కొంతమంది అమాయకులను ఆసరా చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలు చేసినట్లయితే వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ తమకు రావాల్సిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు బకాయిలను వెంటనే చెల్లించాలని, జీపీఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డిఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని, ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు, ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు, ఇలా భవిష్యత్తు కొరకు ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక 2.5 ఏళ్లుగా సుమారు 50 మంది వరకు మానసిక క్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్టులలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63,000 కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు. హాస్పిటల్లో ఉన్నారు, మరి చనిపోయిన వారికని మాట్లాడి ఇస్తే వారు వాయిదా తీర్మానం పెట్టి మా సమస్య మీద అసెంబ్లీలో ఒక మంత్రి గారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా రిటైర్మెంట్ అటువంటి ఉద్యోగులకు 30 పైసల వారికి ఇస్తా అని చెప్పి ఏది అనకుండా వాళ్ళ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి సందర్భం. మరి ప్రభుత్వం ఇస్తా అని చెప్పి కూడా అనలేదు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. అమాయకులను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం
కందగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడంతో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న 4.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళ మోసపోయానని గ్రహించి ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీకు తెలియదమ్మా, నీకు ఎరకలేదా, నేను ఇక్కడ ఉన్నా అన్నాడు. అన్నాక ఇగో గిన్నె ఈడ కూర్చో అని ఆ బస్ స్టాండ్లో కూర్చుని పెట్టి ఖాళీ బస్ స్టాండ్లో కూర్చుని పెట్టి నేను ఇంకో లెక్కించుకొస్తా, సంతకం పెట్టిస్తా, మీ ఇద్దరు సంతకం పెడితే నేను మీకు పోదు అని వచ్చిండు. ఆడ కూర్చుని పెట్టిండు. వచ్చి ఇక అత్తలేడు అర్ధగంట సేపు బస్ స్టాండ్లో కూర్చున్నా. ఇక అత్తలేడు ఏంది నన్ను గీడ దించిపోయిండు, గ్యాస్ అన్నాడు. అత్తలేడు అని ఇక నేను చూసి అర్ధగంటకు ఇక తిట్టుకుంటా ఇక అత్త అంటే ఇక వచ్చే వరకు ఇక ఈ తలుపులన్నీ బెడం పెట్టిపోయినా. నేను అది సదరకమ్మ జల్లి పోవాలని అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. గాలివాన వడగళ్లు రైతన్నకు కడగళ్లు మిగుల్చుతున్నాయి. రాత్రి కురిసిన అకాల వర్షం వడగళ్ల వానతో జగిత్యాల జిల్లాలో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. చేతికందే దశలో ఉన్న పంటలన్నీ దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, నువ్వుల పంట నేల వాలిపోగా మామిడికాయలు రాలిపోయాయి. గాలివానతో పాటు వడగళ్లకు ధాన్యం గింజలు రాలిపోయాయి. మల్యాల, జగిత్యాల మండలాల్లోని రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని సర్వే చేయించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే వడగండ్ల వానతో చివరకు పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతన్నకు కడగండ్లు మిగిలాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటేనే తమకు బతుకుదెరువు లేకుండా ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటలు అన్ని దెబ్బతిన్నాయి. అలాగే మన మొక్కజొన్న పాలు పోసే దశకు వచ్చింది. అట్లాంటి నష్టపోయిన రైతులందరం. నువ్వులు కూడా పూత దశలో ఉన్నాయి. ఆ నువ్వు పంటలు కానీ మామిడి పంటలు కానీ ఒక్క కాయ లేకుండా మామిడి పంటలు కూడా రాలిపోయినాయి. ఈ మామిడి పంటలకు కానీ మొక్కజొన్నకు కానీ మన గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని మనకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన మొక్కజొన్న రైతులు కానీ ఎకరానికి 20,000 చొప్పున నష్టపోయిన రైతులకు నష్టం అందించాలని, అట్లనే నువ్వు పంటలకు అందించాలని మామిడి రైతులు కూడా మా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేశారు. కోతులు, కుక్కల బెడద నివారించి డంప్ యార్డ్ సమస్య పరిష్కరించాలని ప్లాకార్డులతో ఆందోళన చేపట్టారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో కోతులు, కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ ప్లాకార్డుతో నిరసన తెలుపుతూ సమావేశానికి హాజరయ్యారు. నగరంలో అక్రమ కట్టడాలతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిరసన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కార్పొరేటర్ ఆకుల నర్మదా, నర్సన్న, కార్పొరేటర్లు అంజన్ కుమార్, రాజేందర్, కవిత, బుచ్చిరెడ్డి, ఆకుల నందిని, భాస్కర్ నాయక్, పాడిశెట్టి, భూమయ్య పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిరసన ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందని కార్పొరేటర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థలో బడ్జెట్ మరియు జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరం కరీంనగర్ పట్టణంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలను తీసుకొని ఈ పాలకవర్గానికి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ పట్టణంలో అనేక రోజులుగా కుక్కల బెడద నుండి ప్రజలను ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్న దృష్ట్యా కుక్కల సమస్యను పరిష్కారం చేయాలని, కోతుల బెడద నుండి పరిష్కారం చేయాలని, డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని, కరీంనగర్లో లైట్ల సమస్యను పరిష్కరించాలని, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్తంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గోదాంలను పరిశీలించి రాబోయే రబీ సీజన్కు సంబంధించి వడ్ల నిల్వకు అనువుగా ఉన్నాయో లేదో అనే విషయంపై సమగ్రంగా పరిశీలించారు. గోదాంల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, తేమ నియంత్రణ వంటి అంశాలను పరిశీలిస్తూ వడ్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా మెట్పల్లి డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వడ్లు నిల్వ చేయడానికి అనువైన గోదాంలను గుర్తించాలని మెట్పల్లి ఆర్టీఓ నరసింహారావును ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలతో నిల్వ సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో మెట్పల్లి ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ రేపటి బంద్కు పిలుపునిచ్చారు.
కరీంనగర్లో చికెన్ సెంటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ మార్జిన్ పెంచే వరకు బంద్ పాటిస్తామని స్పష్టం చేశారు. పౌల్ట్రీ ఫారంలన్నీ కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లి అటు పౌల్ట్రీ రైతులను ఇటు చికెన్ సెంటర్ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం నుంచి 16 రూపాయల మార్జిన్ ఇస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మార్జిన్ 30 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొందని, అన్యాయానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేస్తున్నామని తెలిపారు. తగ్గించిన మార్జిన్కు కంపెనీలు సరిచేసే వరకు నిరసన ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. ఓవైపు కార్పొరేట్ సంస్థలు మార్జిన్ ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుంటే, మరోవైపు కరీంనగర్ మున్సిపల్ అధికారులు మహావీర్ జయంతి పేరుతో షాపులను బంద్ చేయించారని, వైన్ షాపులకు లేని నిబంధనలు చికెన్ షాపులకు ఎందుకని ప్రశ్నించారు. కోరేది ఏంటంటే, మీరు ఇంతకుముందు అయితే లైఫ్ బర్డ్కు 26 రూపీస్ ప్లస్ 1.65 ఏదైతే ఇస్తుర్రో దాన్ని 1.75 చేయమని, ఇది స్కేల్ రేట్ ప్రకారము ఈ అడగడానికి ముఖ్య కారణం అయితే అదే ఉన్నది. అయితే దయచేసి వాళ్ళు కూడా ఇదేదో పెద్ద సమస్యగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించాలని మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మా ఇంటిగ్రేషన్ BICCకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ 8 లోపు ఎస్సీ యువతీ యువకులు వార్షిక ప్రణాళిక దరఖాస్తులు సమర్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ఆమోదించిందన్నారు. 2025-26 వార్షిక ప్రణాళికకు సంబంధించి 90% సబ్సిడీ, 10% బ్యాంకు లోన్తో ₹1,00,000 విలువ గల 100 2-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, 70% సబ్సిడీ, 30% బ్యాంకు లోన్తో ₹3,00,000 విలువ గల 71 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, ₹7,00,000 విలువ గల 15 సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్లను పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల వయసు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలని, అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి ₹1,50,000, పట్టణ ప్రాంతంలో 2 లక్షలు మించి ఉండకుండా ఉండాలని, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, రవాణా రంగ పథకాలకు పట్టాదారు పాసు పుస్తకం, సోలార్ పంప్ సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి ఉండాలని, దివ్యాంగ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో అభ్యర్థులు తమ దరఖాస్తును నమోదు చేయాలని అన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అన్నదాతను ఆగం చేసిన అకాల వర్షం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర నష్టం, ఆందోళనలో రైతులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ నిరసన, కోతులు కుక్కల బెడద నివారించి డంప్ యార్డ్ సమస్య పరిష్కరించాలని ప్లాకార్డులతో ఆందోళన. రేపటి నుంచి చికెన్ సెంటర్ల బంద్, మార్జిన్ ని పెంచే వరకు బంద్ పాటిస్తామని ప్రకటించిన చికెన్ సెంటర్ నిర్వాహకులు. కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ వినూత్న నిరసన, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదామంటూ సైకిల్ పై కౌన్సిల్ సమావేశానికి హాజరు. కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్న దొంగలు, అమాయకులను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి అందిన కాడికి దోచుకెళ్తున్న దుండగులు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన, సంఘీభావం తెలిపి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ జాగృతి నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.